బండిది కాదు డ్రైవరు రాంబాబు ఎంతమంది వచ్చారు మీరు? ఎవరు దింపుతారని ఇక్కడ ఎత్తిన వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు. ఆ అబ్బాయి దగ్గర ఉండి ఎత్తిలేదా? దగ్గర ఉండి ఎత్తిలేదా? ఉన్నాడు కదా, అతని నెంబర్ ఉంటుంది కదా. అతని నెంబర్ నాకు లేదు. తెలుపు హలో హలో రాంబాబు, ఇక్కడ మన బండి దొరికారు. ఇక్కడ ఓకే, ఇక్కడ మన బండి ఒకటి దొరికింది ఇక్కడ 4వ లైన్లో. ఇప్పుడే మాట్లాడింది నేను. రాఘవ స్టోర్ది బండి దొరికిందయ్యా, 160 నంబర్ షాపు. ఎవరు తమ్మంది? రాంబాబు. రాంబాబు ఎవరు? ఇంటి పేరు తెలియదు. ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? ఎవరు కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మనిషి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్ బైపాస్లో ఎక్కడ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు చెప్తారు? ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు ఇక్కడే ఉన్నాడు. అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా. బియ్యం బండి అన్న. బియ్యం బండి అన్న. ఏడకు పోయి తిప్పుతావు ఇప్పుడు? ఇప్పుడు మామూలు ఫోన్ చేస్తే బైపాస్ వెళ్దాం. బయట పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు కాదు, ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో రామ్ ఎవరి పేరుతో ఉంది? ఎవరు పేరు చెప్పట్లేదు. రాంబాబు ఎవరు? ఫోన్ నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. రాంబాబు నెంబర్ చెప్పు. ఇతని దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. అసలు ఈ గుంటూరు వెస్ట్లో ఎన్ని షాపుల నుంచి ఇలా ఎత్తారు? లేదా కొత్త వ్యక్తి ఏం కాదు, అన్ని అలవాటు ఉన్న వ్యక్తి అతను. కంపల్సరీగా మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. బైపాస్లో ఎక్కడ ఎక్కడ ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు మీద
పది నిమిషం నెంబర్ ప్లేట్ పెట్టి ఈరోజు మన మధ్యన డివిజన్లో 4వ లైను మహారాష్ట్రం చెట్టు దగ్గర ఒక రేషన్ డిపో అక్రమ రవాణా బండి లోడ్ అవుతుంది. స్థానిక గోపి వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ డ్రైవర్ని ముఠా వాళ్ళు ఇప్పుడే పరిగెత్తారు, పారిపోయారు. ఈ 160 నెంబరు ఇది చౌకధర దుకాణం నెంబరు 160 నెంబర్ ఇది మన పోలీస్ అధికారులకు అప్పచెప్తున్నాం. ఎమ్మెల్యే మేడం గారు కూడా ఇంటిమేషన్ చేస్తున్నారు. ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? మీతో పాటు చిక్కుడు రెడీ ఏడబడి ఇప్పుడు ఫోన్ చేస్తే బైపాస్ సరే బైపాస్ వెళ్దాం, పైన పిలిపించి. అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నాడు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? ముగ్గురు పరిగెత్తారు. బండి వచ్చింది ముగ్గురు పరిగెత్తారు. కాదు బండి ఉంది. మేము లోపలికి వచ్చినప్పుడు బండి ఆయన కాదు కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. తీసుకున్నాం. ఆ నెంబర్ తీసుకో. ఆ నెంబర్ అతను రేపు పొద్దున్న స్టేషన్ లో రాంబాబు బండారు. బండారు రాంబాబు. అదే ఆ నెంబర్ అతను స్టేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్. ఇవాళ్ళే వచ్చారు కానీ అన్నీ తెలుసు కాబట్టి మొత్తం డీటెయిల్స్ సరే. ఇవాళ డేట్ ఏంటి? ఇవాళ 9వ తారీఖు మేడం. తారీఖులు పట్టుకున్నారు అందరూ. ఎవరు లేకపోతున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? బైపాస్ ఫస్ట్ చెప్పబడే చెప్పాడు. మీరు రాగానే అడిగి అక్కడికి మీకు ఎక్కడికైనా సరిగ్గా చెప్పు, లేదంటే లోపలికి వస్తాం. బైపాస్ బైపాస్ ఎవరు తెమ్మంది ఎవరు? అయిపోయింది. పక్కలేండి మీరందరూ స్టేషన్ కిందకి వస్తుంది. ఎలా పెడతాను ఇక్కడ నుంచో. సిఐ గారు కాల్ చేశారా? నమస్తే అండి. ఉన్నారా సిఐ గారు? స్టేషన్లో ఉన్నారా? బైపాస్ ఎవరు తెమ్మంది ఎవరు? రాంబాబు రాంబాబు ఎవరు? ఇంటి పేరు తెలియదు. నేను ఇవాళ డ్రైవర్ని ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్ ని? నీ సెల్ ఏది? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? బైపాస్కి తమ్మన్నారండి. మీతో పాటు చిక్కుడు రెడీ వెళ్దాం పద బైపాస్ అదే నేను బైపాస్కి వెళ్దాం. అక్కడ వస్తారు కంప్లైంట్ గారు. ఎవరు కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మనిషి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్కి తమ్మన్నారు. బైపాస్ బైపాస్ లో ఎక్కడ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు చెప్తారు? ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. సరే నువ్వు ఫోన్ చేయి. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు మీద గత 26 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. అన్నా అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా. దేని బండి అన్నా? దేని బండి అన్నా? ఏడకు పోయి తిప్పుతావు ఇప్పుడు? ఇప్పుడు మామూలు ఫోన్ చేస్తే బైపాస్ సరే బైపాస్ వెళ్దాం, పైన పిలిపించి. అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అటు నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? ముగ్గురు పరిగెత్తారు. మీతో పాటు బండి వచ్చింది. కాదు బండి ఉంది. మేము లోపలికి వచ్చినప్పుడు బండి ఆయన కాదు కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. తీసుకున్నాం. ఆ నెంబర్ అతను రేపు పొద్దున్న స్టేషన్ లో రామ్